హాయ్ అండి, మీ గాయత్రితో సరదాగా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సేమియా ఉప్మా చేస్తున్నాను, అదే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే ఈ గ్లాసుడు సేమియా తీసుకున్నాను. అలా ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా వేగిన తర్వాత ఈలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావలసినవన్నీ కట్ చేసుకుందాం. ఇలా చూపించినట్టు ఇలా వేగితే సరిపోద్ది. ఇలా వేగితే పొడి పొడిగా ఉంటుందన్నమాట ఉప్మా. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో సైడ్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు దినుసులు వేయాలి. ఈ మూడు కొంచెం సేపు వేగిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు ఉంటే కొంచెం ఎగస్ట్రా వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, శనగపప్పు ఈ మొత్తం కొంచెం బాగా వేగనివ్వాలి. శనగపప్పు ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది అన్నమాట. గ్లాస్ సేమియా తీసుకున్నాను కనుక గ్లాస్ సేమియాకి పొడి పొడిగా ఉండాలంటే గ్లాస్ వాటర్ వేయాలి. గ్లాస్ సేమియాకి గ్లాస్ వాటర్కి సరిపోద్ది. కొంచెం ఆ ఉల్లిపాయలు, శనగపప్పు కొంచెం ఉడకాలి కనుక కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది. ఇది కొంచెం అయితే సరిపోద్ది అన్నమాట, పొడి పొడిగా వస్తుంది. ఇందులోనే మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా మరగనిస్తే సరిపోద్ది. ఇలా సేమియా ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మాత్రం ఏ ఉప్మా అయినా తింటారు, కానీ ఎక్కువగా సేమియా ఉప్మా అనేది ప్రిపరేషన్ మాత్రం ఇస్తారనమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. నాకైతే ఈ వాటర్ అంతా ఇలా మరిగేసరికి 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మనం సైన్ పెట్టుకున్న ఇలా వేపుకొని పెట్టుకున్నాం కదా, ఇదన్నీ అందులో వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూడండి, వాటర్లో ఇంకిపోయింది. ఒకసారి కలుపుదాం. కొంచెం లైట్గా ఉంచితే సరిపోద్ది. మూత పెట్టేసి మరొక 5 నిమిషాల్లో అయిపోద్ది. కొంచెం వాటర్ ఆ సెమ్మల్లో ఇంకిపోవాలన్నమాట. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఒక గ్లాస్కి మనం ఏ గ్లాస్తో తీసుకుంటే సేమియా ఆ గ్లాస్ తోటి వాటర్ కూడా వేసుకుంటే ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనకు ఉన్న వీటితోటి సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, శనగపప్పు మధ్య మధ్యలో బాగా కనిపిస్తుంది. ఇలా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. మీ గాయత్రితో.